అల్లంత దూరంలో క్షిపణుల మోత మోగుతుంటే ఆ దెబ్బకు ఎక్కడ పెళ్లి బాజలాగిపోతున్నాయి. అక్కడ యుద్ధం మొదలైతే ఇక్కడ వంటలపై ఆరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పశ్చిమాసియా మంటలు ఇక్కడ శుభకార్యాలపై పడుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎంతో ఘనంగా చేసుకుందాం అనుకుంటున్న వారిపై గ్యాస్ కొరత నీళ్లు చల్లుతోంది. దీంతో ఫంక్షన్ హాల్స్ వెలవెలబోతుంటే క్యాటరింగ్ ఆర్డర్లు కష్టమైపోతున్నాయి. ఇరాన్, అమెరికా వార్ ఇండియాలో శుభకార్యాలు తంతునే మార్చేసింది. ఇరాన్ వారితో దేశంలో ఎల్పీజీ కొరత రోజు రోజుకి తీవ్రమవుతుంది. దీంతో కట్టెలకు కూడా డిమాండ్ పెరగడంతో పిల్లల పెళ్లిలకు వచ్చే అతిథులకు భోజనాలు పెట్టగలుగుతామా లేదా అనే పరిస్థితి ఏర్పడింది. వివాహ శుభకార్యాలతో పాటు నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర ఫంక్షన్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇది పెళ్లి ముహూర్తాల సీజన్. అయితే ఇప్పుడు ఎవరిని అడిగినా, ఏ క్యాటరింగ్ సంస్థను అడిగినా ఒకటే ప్రశ్న: సిలిండర్లు లేవు అని. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు అనుకున్న విధంగా చేసుకుంటామా అనే పరిస్థితి అనేక మందిలో నెలకొంది. ఇక మరోవైపు ఇప్పటికే వేల మంది ఫంక్షన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు శుభకార్యాలు జరుపుకునేందుకు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఇప్పటికే ఫంక్షన్లు బుక్ చేసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. శుభకార్యాలకు ఆహ్వానాలు పంపిన వారు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వచ్చే అతిథులకు పసందైన విందు భోజనాలు పెట్టగలమా అనే విషయంలో ఆందోళనతో ఉన్నారు జనాలు. ఇక గ్యాస్ సిలిండర్ల కొరతతో ఫంక్షన్ హాళ్లకు బుకింగ్స్ కూడా రావట్లేదని నిర్వాహకులు వాపోతున్నారు. క్యాటరింగ్ ఆర్డర్లు కూడా కష్టమైపోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కష్టాలు ఇండియాలోని పేలుతంతునే మార్చేశాయి. గత 2 రోజులుగా గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఏర్పడ్డ అంతరాయం వల్ల ఫంక్షన్ హాళ్ల నిర్వహణే కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో క్యాటరింగ్ బడ్జెట్ పెరిగిపోవడమే కాదు, ఫంక్షన్ హాల్ బుకింగ్ ధర కూడా అమాంతం పెంచేస్తున్నారు. ఇదే అదునుగా కొంతమంది గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. గ్యాస్ కొరత శుభకార్యాలపైన కాదు, ఉపాధిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఈ సీజన్లో ఎన్నో వర్గాల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, పురోహితులు, క్యాటరింగ్, పూల అలంకరణ, ఫోటో, వీడియోగ్రాఫర్లు, వాయిద్య కళాకారులు, బ్యూటీ పార్లర్, షామియానా, టెంట్ నిర్వాహకులు, ట్రావెల్ ఏజెన్సీలతో పాటు అనేక వర్గాల వారికి ఉపాధి లేకుండా పోయింది.